లోకేష్, నీ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసిరేటువంటి వాడువా? ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే, ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. విద్యా వ్యవస్థలో ఎవడైనా సరే నిన్ను తలదన్నేటువంటి వాడి రాష్ట్రంలో విద్యారంగ నిపుణుడు ఉన్నాడు. కాబట్టి అంత అహంకారంగా మాట్లాడడం కాకుండా ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు లక్షలాది మంది ఎవరైతే పరీక్షకు అప్పయ్యారో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. అడుగుతున్నారు ఈరోజు దేన్ని ఆశించి 2% 3% పెంచావు. చివరికి ప్యాక్ ఆట ఆడేటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటువంటి విధంగా ట్రక్ ఆఫ్ వార్ దగ్గర నుంచి యోగా పోటీల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి క్రీడల దాంట్లో చేర్చి, అదేవిధంగా నువ్వు ప్రవేశ పరీక్ష రాయకుండానే వాళ్ళు దానిలో ఎంపిక అవ్వచ్చు అని చెప్పి రాసి, ఆ తర్వాత మరలా 1 సంవత్సరం తర్వాత ఈ తంతు ఈ అవినీతి అంతా పూర్తయిన తర్వాత జీవోఎంఎస్ నంబర్ 56 తీసుకొచ్చి దాని ద్వారా మరలా ఎవడైనా సరే స్పోర్ట్స్ కోటాలైనా సరే పరీక్షల్లో కూర్చోవలసిందేనని చెప్పామంటే కేవలం టీసీకి సంబంధించినటువంటి అవకతవకల కోసం, నీ స్వార్థ ప్రయోజనాల కోసం, అవినీతి సంపాదన కోసం ఈరోజు లక్షలాది మంది జీవితాల్లో ఈరోజు చీకటి వ్యాపింపజేసినటువంటి కుటుంబం మీద అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యువత విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారంటే తట్టుకోలేక నేను జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే, మేము అడిగేటువంటి వాటికి సమాధానం చెప్పు. ఈ రోజు కూర్చున్నటువంటి నిరుద్యోగులు అడిగేటువంటి దానికి సమాధానం చెప్పు. ఈ సమాజంలో ఉండేటువంటి విద్యావంతులు అడిగేదానికి సమాధానం చెప్పు. ఏమీ లేకుండా ఈరోజు ఏదో నేను డాంబికాలు పలకతాననేటువంటి ధోరణితో మాట్లాడడం, అహంకారపూరిత ధోరణితో మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికే నీ ధోరణితో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి అడ్మిషన్లు పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అడ్మిషన్లు పడిపోతున్నాయి. అంటే ప్రభుత్వానికి మీరు నామం పెడుతూ ప్రభుత్వ స్కూళ్ళని దిగజారుస్తూ ప్రైవేట్ స్కూళ్లకు వంతపాడేటువంటి పరిస్థితి నీ హయాంలో జరుగుతుందంటే వెంటనే నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీటికి జరిగి అక్కడ విద్యార్థి సంఘాలు గొడవ చేస్తే అక్కడ ఉన్నటువంటి నీట్ పరీక్ష ఏదైతే లీక్ అయిందో దానికి నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేశాడో, నీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు విలువలు ఉంటే కనీసం ఇప్పుడైనా సరే ఈ రోజైనా నీకు కళ్ళు తెరిచి ఇంతమంది యువత ఇంతమంది విద్యార్థులు రోడ్డు ఎక్కారు కాబట్టి వెంటనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.